అనిల్ గారి మీద ఆరోపణ చేశారు. వారికి సమయం ఇవ్వాలి మనం, వారు మాట్లాడటానికి. అనిల్ గారు ఆగండి, గాదే గారు ఒక నిమిషం దయచేసి ఆగండి. సామాజిక న్యాయం అంటే ఒప్పుకోం. మీ వ్యక్తిగతాల కోసం వచ్చి సామాజిక న్యాయం అనొద్దు, వ్యక్తిగతం కోసం వచ్చి ప్రజాస్వామ్యం అనొద్దు. ఓకే, దయచేసి ఆగండి. అనిల్ గారు, బ్రహ్మనాయుడు గారు ఫస్ట్ రవి గారు మాట్లాడారు. రవి గారు ఒక 2 పాయింట్స్ రైజ్ చేశారు. దాని గురించి నేను కూడా నా యొక్క అభిప్రాయం కూడా చెప్తాను. ఇప్పుడు కర్నూలులో డబ్బులు ఇచ్చి మనుషులు తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాంటి పరిస్థితి ఎప్పుడు లేదు. ప్రజలు ఎప్పుడు కూడా ఆదరించారు. జగన్మోహన్ రెడ్డి గారికి జనానికి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చే పరిస్థితి ఏ రోజు లేదనేది నా అభిప్రాయం. అట్లాగే తీసుకొచ్చారు, హెలికాప్టర్ మీద దాడి చేయించారంటే ప్రభుత్వంలో ఉండి అట్లా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మనకి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ స్థాయిని బట్టో లేకపోతే వ్యక్తిగతంగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నా. అట్లాగే ఇప్పుడు మా సోదరులు జనసేన నాయకులు చెప్తా ఉన్నారు, ప్రతి ప్రభుత్వంలో కూడా ఇసుక అనేది ప్రజలకి కావాల్సినటువంటి నీడ్. అది డెఫినెట్ గా కూడా ప్రతి గవర్నమెంట్ లో కూడా ఇసుక ఇవ్వాల్సిందే. కానీ నేను ఇందాక వెటకారంగా మాట్లాడారు అనే దానికి ఎందుకు తెలియజేయడానికి నేను మాట్లాడాను అనే దానికి నేను మీకు చెప్పే సమాధానం ఏంటంటే, ఫ్రీ ఇసుక అన్నారు. ఫ్రీ ఇసుక ఏమి జరుగుతా ఉందో ఒకసారి చూడండి. ఒకసారి చూసి మీ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో మీరే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఏదో వ్యక్తిగతంగా వచ్చేస్తే ఎవరో జడిసిపోతారని ఇక్కడ భావించొద్దు. దయచేసి సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదు అని ఆయన అర్హత నిర్ధారించే పరిస్థితులు మేలేం. 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసాం. ఒకవేళ తప్పులుంటే తప్పులను ఒప్పుకుంటాం అంతే తప్ప, ఒకవేళ ఏదో బురద చేసే కార్యక్రమాన్ని, మీరు ఇప్పుడు చేసే కార్యక్రమాన్ని ఏదో వ్యక్తిగతంగా నా మీద ఆరోపణలు చేయాలని ప్రయత్నిస్తే మాత్రం అది సమాజం కాదని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాం. మీరు ప్రజలకి న్యాయం చేయండి, మీరు చేసిన వాగ్దానాలు నెరవేర్చండి, సామాజిక న్యాయం చేయండి. అట్లాగే మీరు మత విద్వేషాలు సృష్టిస్తారా అని చెప్తా ఉన్నారు కదా, ఆ మత విద్వేషంలో మీరు ప్రభుత్వంలో ఉండి అటువంటి పరిస్థితి రాకుండా చూడండి. కానీ ఏ తప్పు జరిగినా ప్రశ్నించే హక్కు మాకుంది. డెఫినెట్ గా కూడా ప్రశ్నిస్తాం. దాని గురించి మేమేదో ప్రశ్నిస్తే నేరంగా భావించని చెప్పి కూడా పెద్దలిద్దరికి తెలియజేస్తాం. సార్, ఈ రెడ్ బుక్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే బహుశా మీ పేరు లేదులే రెడ్ బుక్ లో అనుకుంటున్నాను నేను. అబ్బా, ఇప్పుడు ఏ పేరు లేదో ఆ పేరు లేదో ఇవన్నీ చూడండి సార్. ఇందాక రవి గారు అన్నారు కదా, మేము 5 సంవత్సరాలు ప్రశ్నించే ఇది ఆయనకు గుర్తులేదా, 10 నెలల్లో మర్చిపోయారా అంటా ఉన్నారు రవి గారు. ఇదంతా కూడా ఏంటి? ఇదంతా కూడా ఒక స్థాయిలో అందరినీ కూడా టార్గెట్ చేసి సిట్లు ఏర్పాటు చేసో, లేకపోతే డెఫినెట్ గా నేనేమంటానంటే, మీరు సిట్లు ఏర్పాటు చేసుకోండి, ఏదన్నా ఏర్పాటు చేసుకోండి. డెఫినెట్ గా కూడా ఏది ఒకవేళ తప్పు జరిగితే ఆ తప్పుని ఎవరు కూడా ఇచ్చారు. అట్లాగే ఇందాక చెప్తా ఉన్నారు సోదరులు ఎవరైనా సుధాకర్ గారు, అట్లాగే ఏదో మన సుబ్రహ్మణ్యం చనిపోయాడని చెప్పి చెప్తా ఉన్నారు. సుబ్రహ్మణ్యం చనిపోతే మా ఎమ్మెల్సీని మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం కాపాడలా, లేకపోతే అతను నేరం చేయలేదని చెప్పలా, అతను శిక్ష పడుతుంది. దాని గురించి మేమేమి సమర్థించుకోవట్లేదు. దయచేసి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నా. ఇప్పుడు అనవసరంగా ఏదో ఎట్లా ఉందంటే, నాకేం గుర్తొస్తా ఉందంటే, ఏదన్నా ఒక విషయాన్ని చేయమని అడిగితే నువ్వు అట్లా చేసావు, నువ్వు ఇట్లా చేసావు, మీరు చేయలేదా, మీరు చేయలేదా, అట్లా మీరు చేయలేదనే వారికి అధికారం ఇచ్చారు. ఒక్క నిమిషం ఉండండి, నన్ను మాట్లాడే అవకాశం మీరు కూడా ఇవ్వట్లేదు. మీరు కూడా ఇవ్వట్లేదు నాకు మాట్లాడే. నేననేది ఏంటంటే ఆయన ఇందాక చెప్తా ఉన్నారు, 10 నెలల్లో మేమేం మర్చిపోలేదు. ప్రజలకి ఏ విధంగా ఎవరు తప్పుదోవ పట్టించారో ఏంటో మీరు అయినా నెరవేర్